అందరూ నమస్కారం. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఇవ్వాలండి ఈ వీడియో, బట్ డిలే అయిపోయింది. ఇప్పుడైనా సరే ఇస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దిస్. మొన్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ ఎక్కడైతే స్టీల్ మిల్ షాప్ ఉందో ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదం జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్నాడు. ఆ ల్యాడల్ ఎక్కడైతే బ్లాస్ట్ అయిందో దానికి ఒక 50 minutes డిస్టెన్స్లో ఉన్నాడు. అతను ఏం చెప్పాడు ఏంటి మొత్తం కూడా నేను వీడియోస్ మా నాన్నలో పెట్టి అరౌండ్ 30 minutes ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అందులో ఆయన ఏదైతే చెప్పాడో అదే ఈరోజు నిపుణుల కమిటీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లిమిటెడ్ నుంచి వచ్చిన అధికారులు మొత్తం తేల్చారు. క్లియర్గా రోజు అతను చెప్పాడు గ్యాస్ లీక్ అయింది సార్ అందులో, అండ్ క్వాలిటీ మెటీరియల్ వాడలేదు సార్ అన్నాడు. ఆ క్వాలిటీ మెటీరియల్ వాడకపోవటం వల్ల ఆ బ్లో అవుతున్నప్పుడు ఏది లిక్విడ్ స్టీల్ అందులో గ్యాసెస్ మొత్తం పైకి వెళ్ళిపోవాలి. బట్ ఆర్గన్ అనేటువంటి ఆ గ్యాస్ వచ్చేసి కింద ఉండిపోయింది, దానిపైన ఈ స్టీల్ ఏమంటారు లిక్విడ్ స్టీల్ అంతా ఉండిపోయింది. ఇక అటు ఇటు కదిలిస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి ల్యాడర్ని వేరే దానిలో పోయాలి. ఆ కదలికల వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా సో మనం చెప్పింది అదే. అండ్ ఇంకొకటి వీళ్ళు చెప్పింది 2 సంవత్సరాలు సేఫ్టీ లేదు, సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, అసలు ఆడిట్ లేదు, ఏమీ లేదు, అది చెప్పాడు అతను. ఇంకోటి అత్యంత కీలకమైంది, ఇక్కడ ఎంప్లాయీస్ తక్కువ అయ్యారు, పని భారం భయంకరంగా పెరిగింది, అది ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఏదైతే చెప్పామో మొత్తం ఈరోజు రిపోర్ట్లు అవే ఉన్నాయి. సో నేను ఒక జర్నలిస్ట్గానే అన్నిటికీ సంబంధించి కూడా ఇన్డెప్త్లో విచారణ చేసి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి నేను వీడియోస్ ఇస్తానమాట. ఆ రోజు ఒక డాక్టర్ కన్నా ఎక్కువ కాలం బాధపడుతున్న ఒక రోగికి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండిద్దట. అలా ఇక్కడ కంపారిజన్ కరెక్ట్గా లేకపోయినా కానీ పెద్ద ఎక్స్పర్ట్ కన్నా అదే చోట కంటిన్యూగా పనిచేస్తూ అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను చెప్పినటువంటి ఏవైతున్నాయో అవి ఈరోజు మొత్తం నిజాలు బయటకు వచ్చాయి. ఇంకా చాలా నిజాలు బయటకు రావాలి, త్వరలో వస్తాయి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడండి. సో నేను ఈరోజు అడుగుతున్నది ఏంటంటే, మన ఛానల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మన ఛానల్ ఒకరిని టార్గెట్ చేయవు. మన ఛానల్లో అసలు వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తూ వ్యూస్ కోసం ఏ రోజు మనం ఉండలేము. ఎవరైనా మన గురించి ఒకటి చేసి మనం పట్టించుకోవాలా. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, జెన్యూన్ న్యూస్ అంటే శివప్రసాద్ ఛానల్ క్యాటిస్ట్ ఎస్పీ. అండ్ అఫీషియల్గా అయినా సరే అన్అఫీషియల్గా అయినా సరే ధర్మబద్ధంగా ఉండేవంటే మన ఛానలే. హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి.